ఈరోజు వెళ్తున్నామా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ట్రిప్ టు మైసూర్ బ్లాగ్. సో 2 days ట్రిప్ అనమాట మైసూర్కి. సో ఆల్మోస్ట్ మైసూర్కి రీచ్ అయిపోయాము. సో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 8:15 అలా అవుతుంది. 9 కల్లా రీచ్ అయిపోతాము. సో ఫస్ట్ మన ప్లాన్ ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళడం. చాముండేశ్వరి అమ్మవారి గుడి అయితే మనకి తెలుసు కదా, మైసూర్లో చాలా ఫేమస్ అనమాట. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో వీఆర్ ఇన్ ఎథ్నిక్, అందుకే ఇవాంష్ కూడా మంచిగా పంచ కట్టుకొని రెడీ అయిపోయాడు. సో ఫస్ట్ అయితే ఇలా ఎథ్నిక్లో రెడీ అయిపోయి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత రూమ్ అయితే చెక్ ఇన్ చేస్తాము. సో మోర్ డీటెయిల్స్ కమింగ్ త్రూ ఇస్తాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాయ్ చెప్పు. హాయ్ బాయ్ మాత్రం బాగా చెప్తాడు. ఏంటిది? తులసి రెస్టారెంట్. మేము వెళ్ళింది ఫ్రైడే రోజున. సో రష్ అయితే బాగానే ఉండింది, అందుకని ఇంకా టికెట్ తీసుకున్నాం అనమాట. సో 50 రూపీస్, 200 రూపీస్, 1000 రూపీస్ అలా ఉంటాయి. సో 1000 రూపీస్తో ఏంటంటే, అంటే యాక్చువల్లీ బిలో 1 year బేబీతో వెళ్తే మదర్కి 1000 రూపీ టికెట్ ఎంట్రీ ఇస్తారనమాట. అంటే వితౌట్ టికెట్ తీసుకోకుండా ఎంట్రీ ఇస్తారనమాట. సో అది నాకు అండ్ మా వారికి వచ్చేసి ఒకటి 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో దట్ ఇంకా ముగ్గురం కూడా అదే దీంట్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి అదే ఎంట్రీ నుంచి. సో అలా అయితే దర్శనం వితిన్ 5 minutesలో చాలా చాలా బాగా జరిగింది. అండ్ శుక్రవారం కదా, ఇంకా స్పెషల్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనకి దారిలో ఒక చిన్న డైవర్షన్లో బసవేశ్వర బుల్ టెంపుల్ అంటారు, నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు. సో ఇలా పెద్ద నందీశ్వరుడు ఉంటారనమాట. సో ఇది దాని హిస్టరీ అనమాట. అప్పుడు మహిషాసురని ఎక్కడైతే చంపబడ్డారో అక్కడ ఇలా ఈ నందీశ్వరుడు ఉన్నారు అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని అయితే మళ్ళీ వచ్చేసాం. రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ కొండ మీద ఆగామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. టోటల్ మైసూర్ అంతా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుండి KGF మూవీలో వాళ్ళు ఉంటారు కదా ఒక ప్యాలెస్లో, సో అది లలిత మహల్ ప్యాలెస్ అనమాట. అది మైసూర్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆ ప్యాలెస్ కూడా లైట్గా కనిపిస్తుంది అనమాట, పైన పార్ట్ వరకు. సో అక్కడ నుంచోనే ఇది చూస్తూ ఉన్నాము. నేను మైసూర్కి రావడం ఫస్ట్ టైం అనమాట. మా వారు ఇదివరకు 2 or 3 times అలా వచ్చారు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అలా. సో తనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను అంతగా ఏం ప్లాన్ చేసుకోలేదు, లైక్ ఏం చూడాలి ఏంటి అనేది. ఐటనరీ అయితే ప్రాపర్గా లేదు, బట్ ఏముంది ఒక్కో ఊరు అండ్ లైక్ మైసూర్ ఒక్కటే కదా, అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్ బట్టి వర్షంని బట్టి అలా ప్లాన్ చేసుకుందాంలే అన్నట్టు. సో అలా వచ్చేసామన్నమాట. 2 days ట్రిప్ అనుకున్నాము. అంటే ఫ్రైడే వచ్చాం కదా, సో ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ సండే రిటర్న్ అనుకున్నాం అనమాట, రిటర్న్ టు బెంగళూరు. సో అలా అయితే ప్లాన్ చేసుకున్నాం. దీని తర్వాత మేము రిటర్న్ లైక్ కొండ దిగుతున్నప్పుడే దగ్గరలో అంటే ఇది మ్యాప్స్ చూస్తున్నప్పుడు కనిపించింది అనమాట, జూ ఉంది ఇక్కడ దగ్గరలో ఆన్ ద వేలో అని. అండ్ మాకు దర్శనం త్వరగానే అయిపోయింది కదా, సో ఎలాగో మాకు చెక్-ఇన్కి ఇంకా టైం ఉంది, లోపు జూ కూడా చూసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి డైరెక్ట్గా వి కేమ్ టు జూ నౌ. ఇవాన్స్ ఫస్ట్ జూ. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఇవాన్స్ ఏమేమి చూడాలి మ్యాప్లో చూసుకుని. ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి నాన్న, పెద్దదిలా ఉంది. లైన్, టైగరు, లెపర్డ్, జిరాఫ్. 3.2 kilometers నడుస్తామంటావా? 3.2 kilometers నడవలేమని తెలుసు కాబట్టి టికెట్ తీసుకున్నాం. 240 per person. వీడికి ఏం లేదంట, 5 years పైన అయితే టికెట్ అంట. 11 months అని చెప్పా. सर टिकट दो.
left side brown color brahminate also left side. ఇక్కడ ఉంది, ఇక్కడ వాటర్లో ఉంది. So right side white peacock also, white peacock. ఇది ఇవాంష్ జోన్ అంట, అంటే టైగర్ జోన్. ఎంట్రీ టైగర్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక 2 minutes బ్రేక్ ఇచ్చారనమాట. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు టైగర్ని. కానీ ఇక్కడ టైగర్ కనిపించట్లేదు. అది కాదు, అక్కడ ఉంది నానా, పైన కూర్చుని ఉంది. అదేనా ఇక్కడ? కింద ఎక్కడ ఉంది? సో లెపర్డ్ అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడు, నా ఫోన్లో చూడు. వదిలేస్తుంది, వదిలేస్తుంది లెపర్డ్. సో ఇది టైగర్ జోన్. టైగర్ అదిగో అక్కడ ఉంది టైగర్ ఒకటి. ఐ స్పాటెడ్ టైగర్ బట్ నాట్ స్పాటింగ్ హియర్. వేర్ ఇస్ ఇట్? అక్కడ కనిపిస్తుందా టైగర్? హాయ్ చెప్పు, లైన్కి హాయ్ చెప్పు. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. అట్లా చేయకూడదు. సింహం అలిగింది. బాయ్ బాయ్ చెప్పు నాన్న సింహంకి. లైన్కి బాయ్ చెప్పు. రైనోసరసా? అవేనా? రైనోసరస్. Hey cheetah, come here now. I will take a picture of you. Hello, hello, Nastunde. Huh? Hello, Chila Nastunde. Elephant. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది, ఈవినింగ్ 4 అవుతుంది. సో రిసార్ట్కి వచ్చాక చెక్ ఇన్ చేసేసి, అంటే చెక్ ఇన్కి కొంచెం టైం పట్టింది. మేము అదే జూకి వెళ్ళి వచ్చాం కదా. సో జూ అయిపోయి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 1:30 అరౌండ్ 2 అలా అవుతుంది. ఇంకా చెక్ ఇన్కి కూడా కొంచెం రూమ్స్ మళ్ళీ క్లీన్ చేయాలనో ఏమో కొంచెం టైం పట్టిందనమాట. సో చెక్ ఇన్ అయిన వెంటనే ఫుడ్ తిన్నాము. సో మార్నింగ్ కూడా అంతగా తినలేదనమాట. అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ నచ్చక సరిగ్గా తినలేదు. ఇంకా లంచ్కి వెళ్ళి ఇక్కడే రెస్టారెంట్లో హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసాము. సో అంత గొప్పగా ఏం లేదు, బట్ ఆకలేసింది కాబట్టి తినేసాము ఫుల్గా. అది అయ్యాక ఇంక రూమ్కి వచ్చేసి కొంచెం అట్లా రెడీ అయిపోయి ఇప్పుడు మైసూర్ ప్యాలెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. సరే చూడు సార్ చూడాలంట. దెబ్బా. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇవాంష్ చూపించు. ఏ పుష్. సో ఇవాంష్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అండ్ ఐ విల్ గివ్ ఏ క్విక్ రూమ్ టూర్. ఆల్రెడీ గలీజ్ అయిపోయింది, లైట్గా అలా సర్దేసి రూమ్ టూర్ ఇస్తా. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇక్కడ టేబుల్ ఉంది అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్కి ఒక మిర్రర్ ఇచ్చారు అండ్ దట్స్ ద షవర్ ఏరియా. సో అక్కడి నుంచి వస్తే ఇక్కడ ఒక టేబుల్ ఉంది. బాత్రూమ్ క్లోజ్ చేసేద్దాం. ఒక టేబుల్ అండ్ ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి.
దిస్ ఈస్ ద బెడ్. దీనికైతే ఫ్రిడ్జ్ లేదు, సో ఫ్రిడ్జ్ ఉంటుందేమో అనుకున్నాం బట్ లేదు. అండ్ ఏసీ. రూమ్ నుంచి ఇలా అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ అనమాట. సో పక్కన ఇలా గార్డెన్ ఉంది. ఏమైంది? ఎక్కడే ఏమైంది? ఎక్కడ పడింది? బాటిల్ పడిందా? ఏది? ఎక్కడ పడింది బాటిల్? బాటిల్ ఏది? బాటిల్ ఏది? ఎటు పోదాం మనం? ఇవాంష్ ఎక్కడికి వెళ్దాం? అక్కడికి వెళ్దామా? మైసూర్ ప్యాలెస్కి వెళ్దామా? వెళ్దామా? ఓకే. హైఫై హైఫై హైఫై. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్లో ఉన్నాం. సో లోపల ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంక దీని మీద ఏం లేవు కదా, ఫస్ట్ ఫ్లోర్. మైసూర్ ప్యాలెస్ చూసేసి వచ్చాక దారిలో కాఫీ తాగేసాము. ఇంకా రిసార్ట్కి వచ్చేసామన్నమాట. మా రిసార్ట్లో అయితే ఇలా ఉంది. మేము స్టే చేసింది జల్మహల్ రిసార్ట్ అనమాట. సో ఐ వుడ్ గివ్ 3 to 3.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్. సో ఓకే అనిపించింది. ఇలా బయట ఇదంతా బాగుందన్నమాట. ప్లే ఏరియా కానీ లేకపోతే రిసార్ట్ అంబియన్స్ అదంతా కూడా బాగుంది. కానీ ఫుడ్ అయితే నాకు అంతగా అనిపించలేదు. అండ్ దాంతోపాటు రూమ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే అంత మంచిగా అనిపించలేదు. సో నేను ఏది అంత లైక్ అది అంత దారుణంగా ఉంటే కానీ ఇలా అయితే రివ్యూ ఇవ్వను నేను జనరల్గా. బట్ అలా ఉందన్నమాట. మిగిలిందంతా బయట అంతా కూడా ఇలా అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ సిటీకి ఇది కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి చుట్టూ కూడా పీస్ఫుల్గా క్వైట్గా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము కొంచెం ఈవినింగ్ అలా చూద్దాం రిసార్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చాము. అక్కడ ఇలా ఒక సైడ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ఇంత డెకోర్ చేశారు. ఇలా ఓన్లీ డెకరేషన్కి 5,000 అంట ఏదైనా ఈవెంట్కి. అండ్ ఇంకా మనకి ఎక్కువ కావాలంటే ఇలా దానికి తగ్గట్టు ఛార్జ్ చేస్తారంట. సో అది ఫుడ్ మళ్ళీ అడిషనల్ అనమాట. సో మేమైతే అలాంటిది ఏం ప్లాన్ చేయలేదు, క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ అలా ఏమి. ఎందుకంటే ఈ వాష్తో అది క్యాండిల్స్ లేని క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే మాకు తెలుసు కాబట్టి. సో ఇంకెవరు లేరు కదా పట్టుకోవడానికి. బేసిక్గా ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి అంత ధైర్యం చేయలేదన్నమాట. ఇంకా డేంజర్ కూడా. సో ఒరిజినల్ క్యాండిల్స్ అయితే కనుక కొంచెం ఇబ్బంది కదా. సో అంత కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పి ఏం ప్లాన్ చేయలేదు. ఇలా ప్రశాంతంగా కొద్దిసేపు అలా రిసార్ట్లో టైం స్పెండ్ చేసాం బయట ప్లే ఏరియాలో. అండ్ ఇక్కడే మైసూర్ సిల్క్ శారీస్ షాప్ ఉందన్నమాట. రిసార్ట్ లోపలే అనమాట, హోటల్ లోపలే. సో ఊరికే అలా దారిలో వెళ్తూ ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళాము. అలా ఏదన్నా గుర్తుగా తీసుకుందామని చెప్పి ఒకటి మైసూర్ సిల్క్ శారీ తీసుకున్నాను. అంటే మరి కాస్ట్లీది ఏం కాదు, ఒక 3,000 ఎంతో పడింది అనుకుంటా. యాక్చువల్లీ నాకు ఉండింది మైసూర్లో సిల్క్ శారీస్, ఇవి ఫేమస్ కదా మైసూర్ సిల్క్ శారీస్, ట్రై చేద్దాం బయట అనిపించింది. ఇంకా అనుకోకుండా ఇలా వచ్చాము తీసేసుకున్నాం కాబట్టి ఇంకా బయట ఎక్కడ చూడలేదన్నమాట. ఇంకా ఎలాగో ఒకటి
ఒకటి తీసుకున్నా అని. అండ్ ఇవన్నీ కొన్ని ఇవి ఉంటాయి కదా న్యాచురల్ ప్రొడక్ట్స్ మైసూర్లో దొరికేవి. సో అవన్నమాట, అవి ట్రై చేయండి అని అన్నారు. సో నాకేమంత అనిపించలేదంటే నేను జనరల్గా యూజ్ చేయను కాబట్టి. జనరల్గా ఈ శాండిల్వుడ్ ఉంటాయి కదా, మైసూర్ శాండిల్ ఫేమస్ కదా, సో శాండిల్వుడ్తో చేసిన ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ. పర్ఫ్యూమ్స్ కానీ ఇవి అగరబత్తీస్ ఇవి కూడా బాగా అమ్ముతారు. మేము టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు. బట్ అంత అంటే నేను విన్నా అనమాట, అన్ని రకాల స్మెల్స్ ఏవైతే బాగుంటాయో అవన్నీ మనకి సేఫ్ కాదు, అందులో కొన్ని హార్మ్ఫుల్వి కూడా ఉంటాయని విన్నాను. ఎందుకు రిస్క్ తీసుకోవడం అనవసరంగా, దేనికో వెళ్ళి ఏదో అవ్వడం అని చెప్పి మేము అసలు అలాంటివి ట్రై చేయము. ఏదో గుర్తుగా 2-3 టాయ్స్ అవి తీసుకున్నాము. అండ్ ఇలా శారీ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ శాండిల్వుడ్వి ఇవి కొన్ని న్యాచురల్వి కూడా మనకి ఎంత మంచిగా అనిపించావు కొన్నిసార్లు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేము ఈ మధ్య ఎక్కడికి అంటే ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే పూల్ ఉన్నదే బుక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాంశి మధ్య కొంచెం స్విమ్మింగ్ పూల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. బట్ పూల్ ట్యూబ్లో ఉండడంట, సో బయటకు వచ్చి ఆడాలంట. ఏం కావాలి, బాల్ కావాలా? బాల్ ఆడికి వెళ్ళిపోయింది, వదిలే. అమ్మ ఎక్కడ ఉంది? అమ్మది టూప్ ఆడుకుంటుంది. హాయ్ చెప్పమ్మ. సో దిస్ ఈజ్ ద సెకండ్ డే. ఇండోర్ గేమ్స్ ఆడడానికి వచ్చాము. సో ఇక్కడ కొన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ అలాంటివి చిన్నవి. ఈ ఫుట్బాల్ ఒకటి ఉంటుంది కదా ఇట్లా తిప్పేది, అది వర్క్ అవ్వడం లేదు. సో లేకపోతే అది బాగుంటుంది. యా, వీఆర్ మ్యాచింగ్. షీ ఈస్ బ్యూటిఫుల్. న్యాచురల్ లైట్లో గ్లో. ఎంట్రీ టికెట్ 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. సో ఇలా ఉందన్నమాట కేజీఎఫ్ మహల్. సో ఇదే అనమాట మైసూర్లో లలిత మహల్ ప్యాలెస్. ఇది కేజీఎఫ్ మూవీ ఇక్కడే చేశారనమాట. కేజీఎఫ్ 2లో సాంగ్ కూడా ఉంటుంది కదా, మెహబూబా సాంగ్, అది కూడా ఇక్కడే షూట్ చేశారనమాట. సో నార్మల్గా ఈ ప్యాలెస్లోనే ఎక్కువగా షూటింగ్ జరిగింది అని అంటారు. సో ఇది ఎంట్రీ అంటే మనం చూడొచ్చు అనమాట. అండ్ స్టేకి కూడా ఉంది, స్టే కూడా చేయొచ్చు ఇక్కడ కావాలంటే. ఇప్పుడు మేము కరంజీ లేక్లో ఉన్నాం. సో ఎంట్రీ ఫీజు వచ్చి ఒక్కొక్కళ్ళకి ఎంత 60 రూపీస్ అనుకుంటా. అండ్ వెహికల్ పార్కింగ్ లోపల పార్క్ చేయొచ్చు అనమాట కారు. సో ఏనుగమ్మా ఏనుగు, మా భాష ఏనుగు పడుకొద్దంట. పట్టుకున్నానా? సో ఇక్కడ ప్లే ఏరియా పక్కనే ఇలా ఉన్నాయన్నమాట, బర్డ్స్ ఉన్నాయి, పిచ్చుకలు, కలర్స్ గ్రీన్, బ్లూ, కిచ్ 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 కిచ్. వైట్స్ ఉన్నాయి చూడు, వైట్స్. అమ్మో, అందం అని చెప్పి ఈ సైడ్ పెడితే టేబుల్ ఎక్కేసాడు. ఇంకా ఆపలేము ఈయన గారిని. ఇది రోటి పచ్చడిలా ఉంది.
దిస్ ఈజ్ ఊరగాయ, దిస్ ఈజ్ గోంగూర, మై గాడ్ గోంగూర, దిస్ ఈజ్ కారం పొడి, సేమియా పాయసం, పనీర్ టిక్కా మలాయ. ఇదేమో మీల్స్లో ఫస్ట్ రోటీ అండ్ కర్రీస్ ఇచ్చారు. స్టంట్ మాస్టర్ అక్కడ స్టంట్ చేస్తారు. ఇప్పుడే మూవీ నుండి వచ్చాము. టైం అరౌండ్ 7 అలా అవుతుంది. సో 7:30 అవుతుంది బేసిక్గా. ఈ వంశ్ కోసం ఇది తెచ్చా అనమాట ఫుడ్ చేయడానికి. నేను వీడియోలో చూపించలేదు అనుకుంటా ఇక్కడ దాకా. అంటే ఇవి ఉంటాయి కదా రాగి జావ కానీ బియ్యం జావ, సో ఇవన్నీ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి తీసుకొచ్చా అనమాట అగారో ఇది. సో దీంట్లో అయితే జావ చేస్తున్నాను. అంటుకోదన్నమాట ఇలాంటిది ఏదైనా తెచ్చుకొని. ఇది చిన్నదే కాబట్టి సో ఇలాంటివి కూడా మనం క్యారీ చేస్తే చక్కగా ఎక్కడైనా సరే ఇలా ఈజీగా ఫుడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలాగే కొంచెం కలుపుతూ ఉంటే మంచిగా బాయిల్ అవుతుంది. ఇవాంష్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫుడ్. సో అంటే ప్రతి పూట చేయలేకపోయినా మధ్య మధ్యలో కొంచెం బయట తిన్నా, డేలో 1 or 2 times కొంచెం వాడి రెగ్యులర్ ఫుడ్ ఫీడ్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా వాడికి కూడా అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ చేశాను, మార్నింగ్ మక్నా వేసాను అనమాట. మక్నా అయితే మనం మామూలుగా హాట్ వాటర్ ఉంటాయి కదా బాయిలింగ్ వాటర్లో వేసి జస్ట్ కొద్దిసేపు ఉంచేసి పెట్టేయచ్చు, ఇంతసేపు బాయిల్ చేయక్కర్లేదు. సో రాగి జావ అయితే ఖచ్చితంగా బాయిల్ చేయాలి. ఆల్మోస్ట్ 5 minutes నీట్గా బాయిల్ అయిపోయింది. 5 to 10 minutes అయితే చాలు. ఆల్రెడీ ఇది స్ప్రౌటెడ్ది కాబట్టి అంత ఎక్కువసేపు ఏం పట్టదు. సో నీట్గా మంచి కన్సిస్టెన్సీ వచ్చినాకైతే ఆఫ్ చేసేస్తాను. చల్లారాక ఫీడ్ చేసేయండి. సో యా, ఆల్మోస్ట్ 10:30 అయింది. 11కి చెక్అవుట్ అనుకుంటా. 11కి. సో ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగి వెళ్దామని వచ్చాము. ఇప్పుడైతే బృందావన్ గార్డెన్స్కి వచ్చేసాం. టైం 11:50 అలా అవుతుంది. వెల్కమ్ టు బృందావన్ గార్డెన్. మిట్ట మధ్యాహ్నం వచ్చాం. జనరల్గా మా బృందావన్ గార్డెన్స్ ఈవినింగ్ సజెస్ట్ చేస్తారు, కాకపోతే నిన్న ఈవినింగ్ మేము మూవీకి వెళ్ళడం జరిగింది. 20 minutes ముందు అనుకొని బుక్ చేసేసుకున్నాము. సో అదంతా వీడియో అయితే రికార్డ్ చేయలేదు. పెద్ద మూవీకి వెళ్ళామన్నమాట మైసూర్లో. సో అది ఆ టైంలో బృందావన్కి ప్లాన్ చేసుకున్నాం, అది అవ్వలేదు కాబట్టి ఇంకా ఈరోజు రిటర్న్ చెక్అవుట్ చేసేసి బృందావన్ గార్డెన్స్ చూసుకొని మధ్యలో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, వీలైతే అది కూడా చూసేసుకొని దెన్ వి విల్ హెడ్ బ్యాక్ టు బెంగళూరు. సో ఇదే కేఆర్ఎస్ డ్యామ్. అంటే పైకి వెళ్ళొచ్చు అంట నార్మల్గా, కానీ ఇప్పుడు ఎలో లేదంట. అందుకని ఇంకా ఇక్కడ అంతా చూసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం స్నాక్స్ తింటూ. కృష్ణరాజసాగర డ్యామ్. కేఆర్ఎస్ అంటే కృష్ణరాజసాగర డ్యామ్. ఏ ఇయర్ అంట? ఏ ఇయర్? కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ 1911 and 1931. 19 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. 1911 to 1935 ఎంత అంట. మధ్యలో కన్స్ట్రక్షన్ అయిందంట. ఓకే, ఆ సైడ్ కూడా ఉంది కానీ ఎండ్ ఉంది. సో ప్రస్తుతానికి కొంచెం కూల్ అయింది, బట్ అది మళ్ళీ ఎండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎండ్లో అంత దూరం అంటే అక్కడ బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా, దాని మీద నడిచి వెళ్ళాలన్నమాట. కొంచెం లాంగే ఉంది.
ఎందుకులే వీడిని తీసుకొని అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. చల్ల గాలి వస్తుంది ఇక్కడ. వంశ్ పీకపు పీకపు రే టవల్ రాది కిందంతా మట్టిలో. బృందావన్ గార్డెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుండి ఇక్కడికి వచ్చామన్నమాట, వేణుగోపాల స్వామి టెంపుల్ అని. అసలు చాలా అంటే చాలా బాగుంది. మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఎక్కువసేపు అక్కడ అంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోయాము. రష్ అయితే ఉండింది ఆ రోజు సండే కాబట్టి. బట్ చాలా అంటే చాలా బాగుంది. ముందంతా వాటర్ అనమాట. అండ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అంటే ఎప్పుడో గుడి అంట. అది వాటర్లో పిల్లర్స్ అవి బయటపడేసరికి ఇంకా మళ్ళీ తీసి అంతా కూడా నీట్గా చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. కొన్ని దొరికిన పిల్లర్స్ అవన్నీ పెట్టి సెట్ చేశారు. ఇంకొన్ని కొత్తవి అలా యాడ్ చేసి చేశారనమాట. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. We are heading back to Bangalore. ఇంటికి వెళ్ళిపోతున్నా.